భూలోకం బాగోదని మీరు విన్నారా? అవును, మీరు చెప్పింది వినుంటే బాగుండేది. సరే కానీ ఈ చెడుని అందరికీ చెప్పడానికి ఎవరు లేరా? ప్రజల కళ్ళను తెరిపించడానికి ముందుకు ఎవరు రారా? ఎందుకు లేరు? ఎవరది? గురుమాతకి ప్రణామములు. ఎందుకు లేరు? ఉన్నారు. చెడుకు అగేన్స్ట్ గా ఫైట్ చేయడానికి, ఇంకా ప్రజల కన్నులు తెరిపించడానికి ఉన్నారు కదా మన సోషల్ యాక్టివిస్ట్. ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేసి ఇంకా ప్రజా సమస్యను ప్రభుత్వ దృష్టిలోకి తీసుకెళ్లి వీరు న్యాయం కోసం పోరాడతారు. సోషల్ యాక్టివిస్ట్ ఇప్పుడు ఏదో స్ట్రీట్ ప్లే చేస్తున్నారంట. అది చూసిన తర్వాత మీకే వాళ్ళు ఎలాంటి వాళ్ళో అర్థమవుతుంది. మేము సేవ్ ద సొసైటీ థియేటర్ గ్రూప్ నుంచి వచ్చాం. ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, ప్రజల సమస్యలు ప్రభుత్వానికి తెలియచేయడానికి స్ట్రీట్ ప్లేస్ చేస్తూ ఉంటాం. మీకోసం ఒక చిన్న స్ట్రీట్ ప్లే చేస్తాం, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ఊళ్ళో ప్రజలకి మూఢనమ్మకాలు అంటే ఎక్కువ అనుకుంటా. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దోచేసి ఇక్కడ నుంచి జంప్ అవుతాం. సరేరా, లాస్ట్ టైం నువ్వు మాంత్రికుడుగా ఉన్నావు కదా, సరే నేను ఉంటా, నువ్వు వెళ్ళి ప్రచారం చేయి. అక్క, వారి నుంచి మా అమ్మాయికి ఒంట్లో బాగోట్లేదు అక్క, అందుకని హాస్పిటల్ తీసుకెళ్తున్నాను. అయ్యో, మీకు తెలీదా? ఈ మధ్య మన ఊరిలో చేతబడులు బాగా ఎక్కువై కొత్తగా స్వామీజీ వచ్చారు. ఆయన ఇలాంటి చేతబడులు దిష్టిని నొక్కడం చేశారంట. మన పిన్ని కూతుర్ని కూడా ఆయన దగ్గర తీసుకెళ్ళాము. అవునా? ఎక్కడుంటారు ఆయన? ఊరు చివరిన మరిచెట్టుకి ఉంటారు. ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే దినకర కిరణై వాసమానేందు చూడే ఐం క్లీం ఓం ఫట్ స్వాహ. ఎక్కడే ఎక్కారండి? గిరికా మేడం, ఈ ఊళ్ళో ఎవరు చాతబొల్లు పేరు చెప్పి జనాన్ని మోసం చేసి డబ్బులు దోచుకున్నారంట. ఈరోజు వాళ్ళు ఎలాగైనా పట్టుకోవాలి. సరే మేడం. ఎవరా అది? పోలీసులు పారిపోండిరా. ఏంటండి ఈ కాలంలో కూడా మూఢనమ్మకాలు నమ్ముతున్నారా? ఏదన్నా అయితే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళాలే కానీ ఇలాంటి వాళ్ళ దగ్గరకు వెళ్తారా? చూసారా, మేము రాంగ్లోనే వాళ్ళు ఎలా పారిపోయారు. వీళ్ళు మిమ్మల్ని మోసం చేసి మీ దగ్గర డబ్బులు లాక్కొని పారిపోతారు. ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు. మీరు కూడా దయచేసి మూఢనమ్మకాలు నమ్మి ఇలాంటి వాళ్ళ చేతుల్లో మోసపోకండి. ఈ సంవత్సరం యంగ్ ఇండియా అవార్డు మన మీనాక్షి గారికి రావడం జరిగింది. మన మీనాక్షి గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. మన మినిస్టర్ గారు మన మీనాక్షి గారికి అవార్డు ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. మాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు ప్రాంతం కాబట్టి మేము నీకు సన్మానం చేద్దాం అనుకుంటున్నాం. కుదరదు, వీళ్ళ అమ్మగారిది మా ప్రాంతం కాబట్టి మేమే తనకు సన్మానం చేయాలి. అదేం కుదరదు, వీళ్ళ నాన్నగారిది మా ప్రాంతం కాబట్టి మేమే చేయాలి. కాదు, వీళ్ళ అమ్మగారిది మా ప్రాంతం మేమే చేయాలి. కాదు మేము కాదు మే కాదు మే కాదు మే ఆపండి. ఆ మీ ప్రాంతం కావచ్చు, కానీ ఆ మా కులం కాబట్టి ఆమెకు మేమే సన్మానం చేయాలి. అమ్మ మీ కులం కావచ్చు, అమ్మ మా మతం కాబట్టి మేమే సన్మానం చేయాలి. కాదు మేము సన్మానం చేయాలి. కాదు మేము సన్మానం చేయాలి. కాదు మేము సన్మానం చేయాలి. కంగ్రాచులేషన్స్ అమ్మా, మా పార్టీ తరపున నీకు సన్మానం చేద్దాం అనుకుంటున్నాం. మేము సన్మానం మేము సన్మానం చేస్తాం. మేము సన్మానం చేస్తాం. మేము సన్మానం చేస్తాం. అవ్వండి, మీరేంటి మతం మతం అంటున్నారు? మొన్న మీ అమ్మగారికి బాలేకపోతే ఆపరేషన్ చేసి కాపాడిన డాక్టర్స్ ఏ మతమో మీకు తెలుసా? మీరేంటి కులము అంటున్నారు? మీరు తినే అన్నం ఏ కులం వాళ్ళు పండిస్తున్నారో మీకు తెలుసా? పొరుగు దేశాలైన చైనా, జపాన్ అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి, కానీ మనం ఇక్కడే కులాలు, మతాలు, ప్రాంతాలని గొడవ పడుతున్నాం. ఒక వ్యక్తి అయినా ఒక దేశమైనా అభివృద్ధి చెందాలంటే అందరూ సహకారం ఉంటేనే జరుగుతుంది. అవును, తను చెప్పింది నిజమే. మనం అందరం కలిసి తనకి సన్మానం చేద్దాం. ఐకమత్యం యొక్క గొప్పదనాన్ని వివరిస్తూ మన స్నేహితులు ఒక పర్ఫార్మెన్స్ ద్వారా మన ముందుకి రాబోతున్నారు. వాళ్ళని ఆహ్వానిద్దాం.